నీ అమ్మ ఈ సాఫ్ట్వేర్ జీవితం కంటే స్కూల్ పని చేసుకుందాం. ఈ సాఫ్ట్వేర్ పని చేస్తూ ఇంకెన్ని రోజులు ఈ తిప్పలు ఏం అర్థం కావట్లేదు. నేనేమో ఆడపిల్లని తొందరగా పెళ్లి చేస్తా అంటారు. ఏమో ఇప్పుడే పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయి పని చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. నేనేమో జాబ్ వంక పెట్టి ఇంటర్వ్యూకి వచ్చిన, వాడేమో ఆ మార్కులు చూసి జాబ్ ఇచ్చేసిండు ఇంటర్వ్యూ చేయకుండా. మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేసింది, జాబ్ వచ్చింది కదా, నీకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకో అని అంటారు. హే అమ్మాయి, కొత్తగా వచ్చావు, వర్క్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. అప్పటి నుంచి చూస్తున్నా నిన్ను, వచ్చినప్పుడు నుండి కంప్యూటర్ దగ్గర ఉన్నావు కానీ అటు ఇటు దిక్కులు చూడట్లేదు, కిందికి చూస్తూ పని చేసుకుంటున్నావు. యు ఆర్ ద సో గ్రేట్ అమ్మా. ఇట్లాంటి వాళ్ళు చాలా పైకి వస్తారమ్మా. నువ్వు చాలా పైకి వస్తావు, చాలా గొప్పదాని అవుతావు మన కంపెనీలో. నెక్స్ట్ నువ్వే వైస్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నా. ఓరే దేవుడా, నా బాధ ఇలా అర్థమవుతున్నా వీళ్ళందరికీ. ఏంటో లక్ అంటే ఇలా కూడా కలిసి వస్తుందా. పోదాం అంటే ఎంజాయ్ చేద్దాం, పెళ్ళి బాగా తప్పించుకోవాలి. ఆ చాకరీ చేయద్దు, ఆ బట్టలు ఉతుకుడు, పిండుడు, ఆరేసుడు తప్పినైతే. ఏంటమ్మా ఎంత చిన్న మాడుతున్నావు, సిగ్గేస్తుందా? అవును మేడం, భలే చెప్పారు. నేను కొంచెం అంతే, నీలాంటి టాలెంట్ పర్సన్స్ సిగ్గుపడకూడదమ్మా. పేజ్లోకి ఏంటమ్మా థ్యాంక్స్ చెప్పావా? చిన్న వినిపిస్తుందేమో అంటున్నా నోట్లో. మేడం థ్యాంక్స్ చెప్పుకుంటున్నా మేడం మీకు నేను. గట్టిగా మాట్లాడమ్మా, దొంగ ముఖం దాని. పెళ్లి తప్పించుకోవాలంటే ఆఫీస్లో ఇంతవరకు నామినేట్ ఎత్తున్నావా? ఏంటమ్మా గట్టిగా మాట్లాడు, ఏంటమ్మా చిన్నగా మాట్లాడుతున్నావు? మీలాంటి బాస్ కింద పనిచేయడం నా అదృష్టం. మేడం ఏంటి మేడం ఎటు వెళ్తున్నామో చెప్పట్లేదు? చెప్పడం ఏంట్రా, మీలాంటి సిన్సియర్ వాళ్ళను మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాం. ఒక మంచి అమ్మాయి జాబ్ చేస్తుందని చెప్పి వస్తుంది దుంపదిగా ఇలా తయారయ్యారంటే మరి లక్ అంటే ఇలా ఉంటాను అనుకో. మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామా నిన్ను? పాడింద్రా పిడుగున్నా నెత్తి మీద అనుకుంటున్నా. లక్ ఇలా కలిసి వచ్చిందండి. మేడం నాకు వంట రాదు మేడం. ఇదే మన ఇంట్లో మస్తు మంది పని మనుషులు ఉన్నారు, వంట ఏంది ప్రతి చేసి పెడతారు, నీకే ఏం కావాలంట కదా. అంటే మేడం వంట రాకుండా బాగుండదు కదా మేడం. పర్లేదమ్మా, నువ్వు మంచిదాన్ని కదా, నువ్వు ప్రాబ్లం అడ్జస్ట్ చేసుకుంటా. చూడమ్మా వీడేమో అబ్బాయి, నీకు తగడం తిరగడం లాంటి ఏ అలవాట్లేవు, పెళ్లి చేసుకోమంటే వినట్లేదు. అయ్యో సార్ పెళ్లి చేసుకోండి సార్, అమ్మగారు చెప్తున్నారు కదా. ఏమో నాకు ఇన్ని రోజులు పెళ్లి ఐడియా లేదు, నేను చూసాక పెళ్లి ఐడియా వచ్చింది. పర్లేదు, పెళ్ళామంట తెలియాలని కోరికగా ఉంది. మమ్మీ నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఇన్నాళ్ళకు ఒక అమ్మాయి నచ్చింది అన్నావు కాబట్టి ఈ అమ్మాయి కూడలరా. రోజు నీ దుంపలేదా ఇలా దొరికాయంటరా బాబు. నాకు మనకి వంట రాదురా పాపం, మనమే అడ్జస్ట్ చేసుకున్న పని మనిషి ఉన్నది కదా, పని మనిషి అంటి పెడుతుంది. విన్నప్పుడు అంటి పెడతా, మెల్లమెల్ల వంట నేర్పిద్దాం. నా బతుకు వంటెట్టుకుందే లేచట్టున్నారు రా బాబు. అదంటే మన కంపెనీలో మంచి సిన్సియర్ వర్కర్ రా. అవునా, అలాగైతే పొజిషన్ పెంచేద్దాం మమ్మీ. మోడల్ పొజిషన్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. మా వాళ్ళు చూస్తే ఇంకేమైనా సంబంధం రాదు, దొరక చేసుకున్నాయి. ఏంటమ్మా నోట్లో కొనుగుతాం? ఏం లేదు మేడం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మీ ఇద్దరికి. థ్యాంక్స్ ఏంటమ్మా, అత్తగారని విలువగా. ఓకే అత్తమ్మ గారు.